నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ గెలిచాము. సో వీళ్ళు మొత్తానికి బీజేపీకి ఒక తేరుకున్నారు. ఎందులో నుంచెళ్ళి జూబ్లీ హిల్స్‌లో డిపాజిట్ కూడా రాకుండా దారుణమైన ఓటమిని చవిచూసిన బీజేపీ, అక్కడ బీజేపీ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగితే అది కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి సంబంధించిన నియోజకవర్గంలో కనీసం డిపాజిట్ దక్కకుండా దారుణంగా ఓడిపోయిన బీజేపీ ఇప్పుడు ఏందంటే మేము బ్రహ్మాండమైన పుంజుకుంటున్నాము అని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు? ఇప్పుడు నగరంలో పోయినాము, పల్లెల్లో వికసిస్తున్నాము. గత పంచాయతీ ఎన్నికల్లో 162 ఏమో సర్పంచులు వచ్చినాయి. ఈసారి 700కు పైగా సర్పంచులు వచ్చినాయి. చూసావా మా బలం పెరిగింది అంటున్నారు. మీ బలం పెరిగిందా, లేకపోతే మీ అభ్యర్థులు నిలిచిన చోట అవతల అభ్యర్థి బలహీనమైన వాడు బడ్లు నిలబడడం వల్ల సో ఉన్నల్లో వీడే బెటర్ అని వీళ్ళకేసారా అనేది ఒక లెక్క. బీజేపీ కాంట్రిబ్యూషన్ ఏమున్నది ఇలా? ఇప్పుడు ఒకవేళ పల్లెల్లో మేము గెలిచాము, ఓకే రైట్, పల్లెల్లో గెలిస్తే బీజేపీ యొక్క కంట్రిబ్యూషన్ ఏమున్నది? ఏమన్నా ఎమ్మెల్యేలు వాళ్ళని సపోర్ట్ చేశారా? ఎంపీలు వాళ్ళకి ఏమైనా సాయం చేశారా? రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ నుంచి వెళ్ళి వాళ్లకు అనుకూలంగా ఏమైనా మీరు కార్యక్రమాలు చేశారా? ఏం చేశారు? ఇది వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్న వాటిలలో నేను బీజేపీ, నేను బీఆర్ఎస్, నేను కాంగ్రెస్ అనుకున్నారు, నామినేషన్లు వేసిర్రు. వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్లతోటి అక్కడ ఉన్న ప్రజల యొక్క అభిమానాన్ని పొంది వాళ్ళు గెలిచారు. దానికి ఎవరికో పుట్టిన దానికి మనం ఎత్తుకొని సంబరాలు చేసుకున్నట్టు వానంతల వాడు గెలిచి మీరేమి వానికి బీఫామ్ ఇచ్చింది లేదు, వానికి ఎన్నికల ఖర్చు ఇచ్చింది లేదు, వానికి ఎన్నికల క్యాంపెయిన్ చేసింది లేదు. బీజేపీ మేము గెలిచామని సంబరాలు చేసుకుంటుంది. ఎంత విచిత్రంగా ఉన్నది ఇది. సో ఏం లేని చోట ఎంపల చెట్టే మహావృక్షం అన్నట్టు 700 సీట్లు. ఒకవైపు మోడీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు మిమ్మల్ని, ఏంది అక్షింతలు వేస్తున్నాడు. మీకేమన్నా బుద్ధి ఉన్నదా? మనకు ఈ భారతీయ జనతా పార్టీ గెలిచిన మొట్టమొదటి 2 సీట్లలో ఒకటి గుజరాత్లో, ఒకటి తెలంగాణలో జంగారెడ్డి. 2 సీట్లు గెలిస్తే బీజేపీ పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నికల్లో ఒకటి తెలంగాణలో, ఒకటి గుజరాత్లో. ఆ గుజరాత్లో ఈరోజు బీజేపీ ఏ స్థానంలో ఉన్నది, తెలంగాణలో బీజేపీ ఏ స్థానంలో ఉన్నది? భారతదేశం మొత్తంలో ఎక్కడ గెలవకుండా తెలంగాణలో గెలిస్తే తెలంగాణ ప్రజలు బీజేపీని నెత్తిన పెట్టుకుందాం అనుకుంటే తెలంగాణ బీజేపీ నాయకులు ఈ తెలంగాణలో బీజేపీని రాకుండా కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఇది నేనన్నది కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీజేపీని ఎత్తుకోవడానికి. కానీ కిషన్ రెడ్డి వర్గం ఒకటి, బండి సంజయ్ వర్గం ఒకటి, ఈటల రాజేందర్ వర్గం ఒకటి, అరవింద్ కుమార్ వర్గం ఒకటి, ఉన్నదే లింగు అంటే నలుగురికి 4 వర్గాలు. ఇంకోటి రాజా సింగ్. మనకు ఉన్నదే 8 మంది ఎమ్మెల్యేలు, అందులో ఒకరిని సస్పెండ్ చేయడము. సో ఇట్లా గ్రూపు రాజకీయాలు కట్టి పార్టీని ఎదగకుండా శతవిధాల ప్రయత్నం చేసింది ఎవరయ్యానంటే తెలంగాణ బీజేపీ నాయకులు. సో అట్లా చేసుకుంటూ ఒకవైపు ప్రధానమంత్రి మోడీ ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే అసలు ఈ విషయము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళని తిట్టారన్న విషయము లీక్ అయింది తెలంగాణ ఎంపీలు కాదు, తెలంగాణ నాయకులు కాదు. ఇప్పుడు ఉన్న చర్చ ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచెల్లే నరేంద్ర మోడీ కావాలని బయటకు వచ్చేటట్టు చేశారు అన్న చర్చ జరుగుతుంది. వీళ్లకు రూమ్లేసి కోరితే బయటకు వచ్చి అబ్బా మాకు స్వీట్లు పెట్టి మమ్మల్ని చాలా గౌరవించారని చెప్పుకుంటున్నారు. వీళ్ళకి కనీసం ఆ సోయి కూడా లేదు. వీళ్ళని రూమ్లేసి కాదు, హాల్లోకి తీసుకొచ్చి కొడితేనే కొద్దిగా వీళ్ళకు సిగ్గు శరం బుద్ధి వస్తుందని ఈసారి అట్లా చేయాల్సి వచ్చింది అన్న చర్చ ఈరోజు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. అయినా కూడా మాకేంది, మమ్మల్ని మస్తుగా తిట్టిరు, మేమే గెలిచాము అని వీళ్ళు చెప్పుకుంటున్నారు.